న్యూస్ జూన్ 3న కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. బెంగళూరులో జరిగిన సిఎల్పి సమావేశంలో డీకే శివకుమార్ను తమ నేతగా ఎన్నుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. బుధవారం సాయంత్రం సీఎంగా డీకే శివకుమార్, మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. కర్ణాటకలో డీకే శివకుమార్ ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 3న సాయంత్రం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు డీకే. బెంగళూరులోని కర్ణాటక అసెంబ్లీలో ఉన్న సిఎల్పి కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం తరపున కేసీ వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలా పరిశీలకులుగా హాజరయ్యారు. సిఎల్పి నాయకుడిగా డీకే శివకుమార్ పేరును కాంగ్రెస్ అధిష్టానం తరపున వారు సజెస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శివకుమార్ పేరును ప్రతిపాదించగా సీనియర్ నేత పరమేశ్వర సమర్థించారు. దాంతో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ తమ నాయకుడిగా డీకే శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. జూన్ 3న మంత్రులతో పాటు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం ఉంటుందని హైకమాండ్ అబ్జర్వర్ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. డీకే శివకుమార్ నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కేసీ వేణుగోపాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ సజెస్టెడ్ ద నేమ్ ఆఫ్ డీకే శివకుమార్, Deputy Chief Minister, as the leader of Congress Legislative Party. Siddaramaiah ji proposed the name of D.K. Shivkumar and Dr. Parameshwara seconded it. CLP again unanimously accepted the name moved by Siddaramaiah ji and seconded by Dr. Parameshwar. I would like to proudly announce that Karnataka Legislative Party unanimously elected D.K. Shivkumar as the leader of the legislative party of Karnataka Congress. సిఎల్పి సమావేశం తర్వాత రాజ్భవన్కు వెళ్లారు డీకే శివకుమార్. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. సీఎం ప్రమాణ స్వీకారం విషయం క్లారిటీ రావడంతో మంత్రులు ఎవరు అన్న దానిపై ఉత్కంఠ మొదలైంది. సిద్ధరామయ్య ప్రభుత్వంలో పనిచేసిన వారిలో ఎంతమంది మంత్రులు కొనసాగుతారు అనేది క్లారిటీ రావాల్సి ఉంది. డిప్యూటీ సీఎం పదవి దళిత నేతకు దక్కే అవకాశం కనిపిస్తోంది. సీనియర్ నేత జి పరమేశ్వర డిప్యూటీ సీఎం రేసులో అందరికంటే ముందున్నారు. 2-3 డిప్యూటీ సీఎంలు ఉండేటట్టయితే రమేష్ జార్జౌలి, యూటీ ఖాదర్, ప్రియాంక్ ఖర్గే, ఎంబీ పాటిల్, ఈశ్వర్ కండ్రాలేలలో ఒకరిద్దరికి అవకాశం రావచ్చు. మంత్రుల విషయంలోనే ఇప్పటికీ క్లారిటీ లేదు. సిద్ధరామయ్య షాడో ఉండకుండా తనకంటూ ప్రత్యేకత ఉండేలా మంత్రివర్గ కూర్పు ఉండాలని డీకే శివకుమార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.